2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, చెక్ బౌన్సెస్ అనేవి రెగ్యులర్ గా చూసేటువంటి అవును. జనరల్ గా అటువంటి వాటిల్లో కనుక మనం చూస్తే కాజ్ ఆఫ్ యాక్షన్ డేట్ అనేది ఎట్లా, అంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి దాని తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? నాగరాజ్ గారు, ఈ చెక్ అన్నది చాలా మంది సామాన్యంగా ఏదైనా డబ్బులు తీసుకుంటే సరే నమ్మకానికి అని చెక్ రాసి ఇచ్చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు అంటాను నేను. ఓకే, మీ ఫ్రెండ్లీగా ఎవరైనా డబ్బులు ఇచ్చారో తీసుకోండి, వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నేను డబ్బులు ఇచ్చారు, నేను పలానా స్టేజ్కి ఇచ్చేస్తాను అని. ఎందుకంటే ఫ్రెండ్లీగా తీసుకున్నప్పుడు మీరు ఏదో మీ అతి మంచితనాన్ని చూపించుకోవాలి, లేకపోతే నేను చూసావా నేను ఏది ఉట్టిగా తీసుకోను అని చెక్కులు ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. అవును, నేనే చెక్కులు ఇస్తాను తప్పనట్లేదు. వాళ్ళు అడగకుండా కూడా మీరు అమ్మో నేను పరల డబ్బులు ఉంచుకోను అని చెక్ ఇచ్చినప్పుడు మరి ఆ చెక్ క్లియర్ కూడా చేయాలి. మీరు మొహమాటానికి పోయి చెక్ ఇచ్చేసి ఏదో మాట వరుసకి ఆ తర్వాత మీకు మాట పెరిగి వాళ్ళకి ఏదో అర్జెంట్ అవసరం ఉండి మీరు డబ్బులు లేకపోతే అది చాలా పెద్ద కేసు అవుతుంది. అవునవును. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, నారాజు నేను అసలు రూపాయి తీసుకున్నాను చెక్ ఇచ్చేస్తున్నాను బాబు, నేను అసలు వాళ్ళ డబ్బులు నా దగ్గర ఉంచుకొని అంటారు. అట్లా చేయకండి అంటారు నేను. మీరు చెక్ ఇచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉండి ఇవ్వండి, సరదాగా చెక్లు ఇవ్వండి అంటున్నా. ఓకే రైట్, సరే ఇంక ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు చెక్ ఇచ్చారు ఒక వ్యక్తికి, మీరు డబ్బులు ఇవ్వలేకపోయారు, ఆయన చెక్ వేసుకున్నారు. చెక్ మీద మీరు డేట్ కనుక రాస్తే తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను 90 డేస్లో మీరు చెక్ వేసుకోండి. 90 డేస్లో మీరు ఆ చెక్ వేసుకోకపోతే ఆ చెక్కి వ్యాలిడిటీ లేదు. ఇంకా అవతలైనా మీకు డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా నడుస్తుంది, కోర్టుకు వెళ్ళలేరు మీరు అంటున్నా నేను. సచ్చినట్టు వాళ్ళు కాలు పట్టుకుంటాం తప్ప కోర్టుకు వెళ్తానికి ఉండదు. ప్రూఫ్ ఉంటుంది బట్ చెక్ బౌన్స్ కేసు వేయలేరు మీరు. వేరే మనీ రికవరీ కేసులో ఏవో అట్లాంటివి వేసుకోవాలి తప్ప చెక్ బౌన్స్ కేసు వేయలేరు. మరి చెక్ తీసుకొని చెక్ బౌన్స్ కేసు వేయాలి కదా. అవును, ఒకవేళ కట్టలేకపోతే. సో 90 రోజుల్లోపు చెక్ ప్రెజెంట్ చేయండి అంటున్నాను. మీరు ఎప్పుడైతే చెక్ ప్రెజెంట్ చేస్తారో అది కనుక బౌన్స్ అని మీకు తెలిస్తే చెక్ రిటర్న్ మెమో అని మీకు ఒకటి బ్యాంక్ దగ్గర నుంచి మీ ఇంటికి వస్తుంది. ఓకే, బౌన్స్ అయిన డేట్ నుంచి 30 రోజుల్లోపు మీరు అవతల వాళ్ళకి నోటీస్ పెట్టాలి. ఒక అడ్వకేట్ ద్వారా నోటీస్ పెట్టాలి. నోటీసులో మీరు 15 డేస్ టైం ఇస్తారు. 15 డేస్లో మీకు రిప్లై వచ్చినా రాకపోయినా ఆ 15 డేస్ తర్వాత ఇంకొక 30 రోజులు టైం ఉంటుంది. ఆలోపు మీరు కేసు ఫైల్ చేయాలి. 30 ఫార్ములా చెక్ బౌన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం అది చాలా పెద్ద క్వాజీ క్రిమినల్ కేసు అవుతుంది. ద మూమెంట్ యూ విల్ గెట్ సమ్మన్స్ ఫ్రమ్ ద కోర్ట్ అటెండ్ అవ్వాలి, వెంటనే షూరిటీ పెట్టాలి. వేరే ఇంకొక వ్యక్తి వచ్చి మీకు షూరిటీ పెట్టాలి, ఈ వ్యక్తి అటెండ్ అవుతాడు అని. పెట్టకపోయినా సమ్మన్స్ మీరు అందుకోకపోయినా పోలీసు వాళ్ళు మీ గురించి వేటాడుతూ ఉంటారు, కోర్టుకి లాక్కొని వస్తారు. చెక్ బౌన్స్ కేసుని అంత ఈజీగా తీసుకోకండి అని మీ ద్వారా నేను అందరికీ చెప్తున్నాను. ఎలా సార్, అంటే చెక్ బౌన్స్ అయిపోతే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టేనండి? నారాజు గారు, మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే నేను పని అయిపోయినట్టే అంట. ఎందుకు అంటే చెక్ ఎప్పుడైతే మీరు ఇస్తున్నారో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఇస్తున్నారు, యాజ్ గుడ్ యాజ్ గివింగ్ క్యాష్ ఓన్లీ. అర్థమైంది కదా. మీరు చెక్ ఇస్తున్నారు అంటే మీరు మీ స్వహస్త్రాలతోటి సంతకం పెట్టి మీ చెక్ బుక్ని తీసి ఇస్తారు. అంటే నమ్మకం, ట్రస్ట్ మీద మీకు అవతల డబ్బులు ఇచ్చాడు. అలా బౌన్స్ అయితే మీరు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఎస్ డెఫినెట్లీ అది కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, మీరు డ్యూ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇట్స్ క్వాజీ క్రిమినల్ కేస్. ఒకవేళ ప్రూవ్ అయింది అంటే మీకు ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని చెక్ బౌన్స్ కేసులలో చెక్ గ్యారంటీ కిందకి తీసుకుంటారు సుమా. గ్యారంటీ కేవలం దిస్ చెక్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ గ్యారంటీ అని ఉంటుంది. గ్యారంటీ ఓన్లీ, డు నాట్ డిపాజిట్ అని చెక్ వెనకాల రాయాలి. డు నాట్ డిపాజిట్, దిస్ చెక్ ఈజ్ ప్రొవైడెడ్ టు యూ ఓన్లీ ఫర్ గ్యారంటీ అని చెక్ వెనకాల రాస్తే అప్పుడు మనం చెప్పచ్చు ఇది గ్యారంటీకి ఇచ్చామండి, చెక్ ప్రెజెంట్కి చేయమని ఇవ్వలేదు, మేము జస్ట్ గ్యారంటీకి ఇచ్చాము. సార్, చెక్ వెనక డు నాట్ డిపాజిట్ అనేటువంటి ఇది లేదు అని అంటే ఇంకా వ్యాలిడిటీకి ఏముంటుంది అనేది. అంటే మీరు అడిగేది ఏంటి, చెక్ వెనకాల డు నాట్ డిపాజిట్ అని రాసి చెక్ ఇస్తే
దానికి వ్యాలిడిటీ లేదంటున్నారు కదా, మరి అలాంటప్పుడు చెక్ ఎందుకు ఇస్తామని అడగచ్చు మీరు, రైట్? నేనేమంటున్నా అంటే డు నాట్ డిపాజిట్, దిస్ ఇస్ ఫర్ గ్యారంటీ ఓన్లీ, గ్యారంటీ పర్పస్ ఓన్లీ అని రాసేదాని అర్థం ఏంటంటే నువ్వు చెక్ డిపాజిట్ చేయకముందే నేను డబ్బులు ఇస్తాను అని. అంటే నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు చెక్ డిపాజిట్ చేసావు అని మనం బ్యాంకులో క్లియర్ గా ప్రూవ్ చేయొచ్చు. బ్యాంకులో డబ్బులు పడ్డాయి, ఈ చెక్ డిపాజిట్ చేయకు, ఇది గ్యారంటీకి మాత్రమే నేను నీకు ఇచ్చాను అని చెప్పిన తర్వాత కూడా చెక్ వేస్తే తప్పు కదా. దాన్ని కోర్టు ద్వారా మనం ఆన్లైన్ లో చూపించినప్పుడు ఆ చెక్ వ్యాలిడిటీ చెల్లదు కదా, అది జడ్జి గారి ముందు క్లియర్ గా వెనక్కి తిప్పి చూపించచ్చు కదా, అది వ్యాలిడ్ పాయింట్ అండి. సో ఈ రకంగా చెక్ బౌన్స్ కేసులో అనేక తిరకాసులు మరకాసులు ఉంటాయి. కొన్నిసార్లు డబ్బులు తీసుకొని ఏం చేస్తారు, తీసుకున్నోడు చెక్ పోయింది అంటాడు, అప్పుడప్పుడు ఇచ్చినోడు ఆ చెక్ నా సిగ్నేచర్ కాదు ఏం చేసుకుంటావు చేసుకో అంటాడు. ఇచ్చినోడు తెలియదు నీ సిగ్నేచర్ కాకపోయినా బౌన్స్ కేసు నీ మీదే వద్ద, చెక్ నీదైతే. కొన్ని కేసుల్లో చెక్ ఇయ్యకముందే దొంగలిచ్చి తీసుకొని పోతారు అవతల వాళ్ళు. ఎప్పుడో వస్తాడు, ఆఫీసులో వెయిట్ చేస్తుంటాడు, అటు ఇటు చూస్తాడు, ఎవరు లేదంటే చెక్ జోలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ కేసుల్లో కూడా మనం ప్రూవ్ చేయొచ్చు నాగరాజు గారు, సీసీటీవీ ద్వారా చేయొచ్చు, లేకపోతే అసలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బయటకు తీసి అసలు క్లియర్గా దొంగతనం అయిపోయిందని చెప్పి చెక్కుల్ని చిత్తు కాగితాల్లాగా పడేయకండి ఎక్కడ పడితే అక్కడ అంట. నేను చెక్ బుక్లు చాలా కేర్లెస్ గా పడుంటాయి నాగరాజు గారు చెక్ బుక్లు. మీరైనా అనగా నేనైనా మీరైనా చాలా మంది చూసేవాళ్ళని చెక్ బుక్లు ఇంట్లో అక్కడ పడుంటాయి, ఇంట్లో ఇక్కడ పడుంటాయి. బంగారాలు ఇవి మాత్రం జాగ్రత్త పెట్టుకుంటారు, చెక్ బుక్లు మాత్రం పడేసుకుంటుంటారు. అందులో ఏమున్నాయి, అకౌంట్లో ఏమున్నాయి డబ్బులు, చెక్కులు ఉంటాయి ఏంటి అని. అకౌంట్లో లేకపోయినా మీ చెక్కు తీసుకెళ్ళి దొంగ సంతకం పెట్టి వేసిన ఫస్ట్ మీకు పనిష్మెంట్ పడదో పక్కకు పెట్టేసిన నీ మీద చెక్ బౌన్స్ కేసు అయితే ఫైల్ అవుతుంది, మీరు సమ్మన్స్ వస్తే కోర్టుకు వెళ్ళాలి, గ్యారంటీ పెట్టాలి, ఇవన్నీ గొడవలు స్టార్ట్ అవుతాయి కదా. కాబట్టి నేను చెక్ బుక్ని జాగ్రత్తగా భద్రంగా బీరోలో పెట్టుకోండి, దాన్ని డబ్బులనే భావించి లోపల పెట్టుకోండి, అవసరం లేకపోతే చింపడేయండి, అంతేగాని దాన్ని మీరు ఎటు పడితే అటు పడేయకండి అంట. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.